నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. మెదక్ జిల్లాలోని తూనికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన తెలిపిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్. హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఇండస్ట్రీ సమస్యలపై సీఎంను కలుస్తామన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తూనికి కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే ప్రకృతి సేంద్రియ రైతు సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు హెలిప్యాడ్ వద్ద మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. మొదట కృషి విజ్ఞాన కేంద్రంలో మొక్కలు నాటిన ఉపరాష్ట్రపతి అక్కడే ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువులకు సంబంధించిన స్టాల్స్ పరిశీలించారు. అనంతరం కేవీకేలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఏకలవ్య కేవీకే సంస్థ ఆర్గానిక్ సాగు దిశలో రైతులకు మేలైన సహకారం అందిస్తుండడం పట్ల అభినందించారు. రాబోయే రోజుల్లో మరింతగా ఆర్గానిక్ సాగు విస్తృతికి కృషి అవసరమన్నారు. Everyone present to participate Ek Ped Maa Ke Naam and persuade everyone else. This is a great call given by the Prime Minister. Ek Ped Maa Ke Naam और जब ये होगा तो क्लाइमेट पर भी असर पड़ेगा. This is an individual's contribution for arresting, containing the మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ క్రిస్మస్ సందర్భంగా చర్చికి వెళ్లి ప్రార్థనలో పాల్గొన్నారు. క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నా కుటుంబ సభ్యులందరూ కూడా క్రీస్తు పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అనేక సార్లు ప్రార్థన చేసి కలవన్నాడు. దురదృష్టం నేను అయ్యే నాటికి ఆయన లేకపోవడం ఇది చాలా బాధాకరం, మాటలు చెప్పలేదు. తర్వాత మేరక్క గారు వారి కుటుంబ సభ్యులు సోదరులు నిరంతరం మీ అందరితో కలిసి ఇక్కడ ప్రార్థన చేయడానికి ప్రతి సంవత్సరం అధికారం లేకున్నా కూడా మీ అందరితో కలిసిపోయి ఆ దేవదేవుని ప్రార్థించమని మీ ఆశీర్వాదం అభిమానం ఇదే మాదిరిగా ఉండాలి. నా చివరి శ్వాస వరకు రామగుండం గురించి పోరాటం చేయాలి, పూర్వవైపు తీసుకురావాలి సంకల్పంతో ముందుకు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హౌసింగ్ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, స్థితిగతులపై శాఖల అధికారులతో కలెక్టర్ ప్రశాంతి సమావేశం నిర్వహించారు. హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. WBM వేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కన్సాలిడేట్ అయినాక BTS
WBM రోడ్కి ఎస్టిమేషన్ వేయండి. సో మీకు అలా ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో సో విల్ గివ్ ప్రయారిటీ వైజ్ ఎన్ఆర్ఈజీఎస్ అప్రోచ్ రోడ్ ఫస్ట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏదైనా వస్తే ఏదైనా స్టోన్ డస్ట్ స్పేసెస్ రోలింగ్ కానీ అలాంటివి చేద్దాం. బట్ అక్కడ చేసాక నాకు ఇక్కడ హౌసెస్ ప్రోగ్రెస్ ఇవ్వాలి వర్క్స్. సో ఇప్పుడు నాకు ఒక 50 మంది కట్టుకుంటున్నారు, ఆ ఏరియాలో నాకు కొంచెం అప్రోచ్ రోడ్ వెహికల్ ఫ్లైయింగ్ వర్క్ చేయండి అంటే పోయి వెళ్తుంది. అది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ తరఫున రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరూ కలిసి సీఎంతో సమావేశమవుతున్నారు. కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు కలిసే అవకాశం అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నాం. అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డీసీ తరఫున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. ఎక్కడ ఉంటుంది సార్ లొకేషన్? అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం. అందరూ వస్తారు. లొకేషన్ ఎక్కడ సార్? అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాను. రిసార్ట్ ఫామ్ హౌస్ లో న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల అనుమతి తప్పనిసరగా తీసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి హెచ్చరించారు. సందర్భంగా ఈ వికారాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో మనకు కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయి. అదే కాకుండా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఏదైనా సెలబ్రేషన్స్ చేయాలన్నా కూడా తప్పకుండా పర్మిషన్స్ తీసుకోవాలి. ఏదైనా ఈవెంట్స్ తీసుకోవాలన్నా అది పోలీసు వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఏదో మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా సిచ్యువేషన్ బట్టి, లాండ్ ఆర్డర్ బట్టి వాటిని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ పర్మిషన్స్ తీసుకోకుండా మీరు ఏదైనా చేస్తారో ఆయన దగ్గర కూడా పోలీస్ ప్రెసెన్స్ విజిబుల్గా ఉండేది. అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనం చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా. ఇప్పటి నుంచి మనం 1 week జనవరి 1st, 2nd వస్తుంది. కాబట్టి టూరిస్టులు ఎవరు వస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం, హెల్మెట్స్ పెట్టుకోవడం అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వికారాబాద్కి వచ్చి వాళ్ళు. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఓఎస్డీ రవీందర్ ముందు నక్సలైట్లు అలవ స్వర్ణక్క సరెండర్ అయ్యారు. జిల్లా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ కాలం చెల్లిన సిద్ధాంతాలతో అటవీ బాట పట్టి అనారోగ్యాల పాలవుతున్న నక్సలైట్లు లొంగిపోతే అన్ని విధాలా సహకరించి రక్షిస్తామని తెలిపారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను వికారాబాద్ జిల్లా CCS పోలీసులు అరెస్ట్ చేశారు. 7,80,000 విలువ గల బంగారు ఆభరణాలు, 2 పెప్పర్ స్ప్రేలు, 1 వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నామని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుడిపై కర్ణాటక, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 150 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చూశారు. దీంతో మనకు ఉన్న ఆధారాలతో CCTV ఫుటేజ్ యాజ్ వెల్ యాజ్ మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పేరు మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. ఇతను బేసికల్గా మనకు అంతర్రాష్ట్రలో ఒక దొంగగా ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ యాక్చువల్గా ఇప్పటి వరకు దాదాపు ఒక 150 అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ 10 years నుంచి చేస్తున్నారు. ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ 2 times పోలీస్ ద్వారా అరెస్ట్ అయ్యారు. లేకపోతే ఎవరినైనా బైక్లో తెచ్చుకుంటారు అండ్ ఇతను వెనక కూర్చుంటారు. ఆ బైక్ నడుపుకుంటూ పోతుంటే ఒంటరి మహిళలను బేసికల్గా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు, ఎక్కడన్నా వాక్ చేస్తున్నప్పుడు కానీ, లేదా పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, షాప్లో ఉన్నప్పుడు కానీ, చుట్టుపక్కల ఎవరు మగవారు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి ఆ చైన్ తీసుకొని ఇమీడియట్గా వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళిపోవడం. అండ్ వీళ్ళ ఎంఓలో ఇదే కాకుండా నెంబర్ కూడా ఎవరైనా దారిన వెళ్ళే ఒక అనామకుడు నెంబర్, ఒక ఫీచర్లెస్ ఫోన్లోని నెంబర్ ఒకటి తీసుకొని ఆ నెంబర్ను వీళ్ళు ఒక ఎంటీ సెల్లో వాట్సాప్ చేసుకొని దాని నుంచి వచ్చిన ఓటీపీని పెట్టుకొని వీళ్ళు ఆ డిఫరెంట్ నెంబర్తో, అంటే ఆ మొబైల్ సిమ్ ఒక మొబైల్లో ఉంటుంది అండ్ దాని ఒక వాట్సాప్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు దాన్ని వైఫైతో ఇట్లా ఆపరేట్ చేస్తున్నారు. సో ఆ విధంగా చాలాసార్లు పోలీసు వెళ్ళినప్పుడు కూడా మనకు వాళ్ళు వాడుతున్న ఇంటర్నెట్ కాల్ నెంబర్ కూడా మనం చూస్తే వేరే వాళ్ళ అందులో చాలాసార్లు మాకు కూడా చెప్పకపోవడం.
మలక్పేట వ్యవసాయ మార్కెట్లో పెండింగ్ సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని కమిటీ చైర్పర్సన్ చెకులైకర్ లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు. డైరెక్టర్లతో కలిసి చైర్పర్సన్ మార్కెట్లో పర్యటించారు. మార్కెట్లో పారిశుద్ధ్య, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన చేసినాం మార్కెట్ కమిటీలో. ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం. మెయిన్గా రైతుకున్న షెడ్ ఏదో 20 years ముందు నిర్మించినది, అది మొత్తం కూలిపోయిన అవస్థలో ఉంది. తర్వాత వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా అన్నీ ఏది బాగలేదు. డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా సమస్య ఇక్కడ. ఇంకా డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయంట, అది కూడా ఒక సమస్యనే. ఇంకా రోడ్స్ కూడా మొత్తం ఎక్కడెక్కడ బండి ఆగిపోయినాయి, అసలు నడవలేకపోతున్నాం డ్రైనేజ్ ఓవర్ఫ్లో వల్ల. హైదరాబాద్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, పాలకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ సమస్య. ముఖ్యంగా ఏంటంటే సీజన్ వచ్చినప్పుడు లారీలన్నీ జామ్ అయిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడే మాకు రైతులు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రైతులతో కూడా మాట్లాడినాము. ట్రాఫిక్ సమస్యను కూడా సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ ట్రాఫిక్ సమస్యను కూడా తీర్చగలిగిన రేవంత్ రెడ్డి గారు మటుకు ఉపేక్షించే పరిస్థితి ఉండదు. ఈ పాలకవర్గం పరిస్థితి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా హైదరాబాద్ మార్కెట్ కమిటీని ఒక మంచి కమిటీగా, మంచి మార్కెట్గా తీర్చిదిద్దడం జరుగుతుంది. దీనికి అనుబంధ మార్కెట్ దానికి ఒక సమయం పడుతుంది. అంటే మేము ఇంకా మా పాలకవర్గం చర్చించుకొని మరి మంత్రి గారి దగ్గర కూడా పోతాము, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయి ఆయనతో కూడా మాట్లాడి అన్ని చేసి తప్పకుండా మేము మీ దృష్టికి చెప్తాం. కాలాపత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 14న యాకూబ్ ఖురేషీ ఇంట్లో జరిగిన చోరీలో నిందితులు జైకియా సలీంలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 20 తులాల బంగారం రికవరీ చేశామని ఫలక్నామా ఏసీపీ జావేద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. కాలాపత్ర పోలీసులు ఒక గుడ్ వర్క్ చేసినారు. ఈ కేసు వివరాల్లో ఒక హెచ్బి కేసును ఛేదించడం జరిగిందనమాట. ఇది 14వ తారీఖు రోజు మొహమ్మద్ యాకూబ్ ఖురేషీ అనే వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన బిజినెస్ పని మీద వృత్తిరీత్యా బయటికి పోయినప్పుడు, వాళ్ళ ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు వృత్తిరీత్యా బయటికి పోయినప్పుడు సమ్ అన్నోన్ అఫెండర్స్ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ బంగారు ఆభరణాలను దోచుకెళ్ళినారని కంప్లైంట్. దానికి సంబంధించి ఫిర్యాదు నమోదు చేసుకొని కేసు నమోదు తర్వాత క్లూస్ టీమ్ తెప్పించి సీసీటీవీ కెమెరాలు, తర్వాత డీసీపీ గారు బంగారం తీసుకెళ్ళటం జరిగింది. ముందే ప్రిపేర్గా ఉండి మనం పోతున్నప్పుడు ఇంటి నుంచి మహిళలు లోపల నుంచి లాక్ వేసుకుంటే, లేదంటే ఏమన్నా ఇబ్బందులు ఉంటే దానికి సెంట్రల్ లాక్ సిస్టంతో బయట నుంచి లాక్ వేసుకొని పోయి ఉంటే ఇటువంటి అఫెన్సులు కావు. అలాగే ప్రజలకు కూడా మనవి ఏమంటే, ఎవరైనా సస్పిషియస్గా తిరుగుతుంటే, అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతుంటే వాళ్ళకి సంబంధించిన సమాచారం డైల్ 100 కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇస్తే ఈ నిందితులను పట్టుకోగలం. వాస్తవంగా ఈ నేరం చేయడానికంటే ఒక రోజు ముందు కూడా ఆమె ఇక్కడ తిరిగింది. ఆమెను కొందరు గల్లీ వాసులు అడిగినారు. సమాచారం ఇస్తే మనం ఈ కేసుని, ఇటువంటి కేసులు కాకుండా నివారించుకోవచ్చు. ధన్యవాదాలు. పోయింది 20 తులాల బంగారం దొరికింది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం తెలుస్తుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చూసేందుకు అల్లు అరవింద్, దిల్రాజ్, సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ను ఆయన తండ్రిని పరామర్శించారు. అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ తరఫున 1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు ఇచ్చారని తెలిపారు. To support the family and the boy, and after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by my 3 movie makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 crores being handed over to Dilraju Garu, the FDC chairman Dilraju Garu, and requested him to convey it to the family.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుండి బర్తరఫ్ చేయాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి గ్రామంలో అంబేద్కర్ ఆదర్శ సేవా సంఘం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో అలంకరించారు. అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈరోజు వన్నెచింతలపూడి గ్రామం పెద్ద ఎత్తున ఆయన యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడానికి అందరూ కూడా ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఇమీడియట్గా ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆయన్ని ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి మా ప్రత్యేక డిమాండ్. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ రెడ్డి కలిసి వచ్చారు. విచారణ అనంతరం అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు. జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ అల్లు అర్జున్ ని హంతకుడిలా చిత్రీకరించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ప్రతిరోజు దాదాపుగా 22 మంది చనిపోతున్నారని, దీనిపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ పెట్టాల్సింది పోయి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన అల్లు అర్జున్ ని మెచ్చుకోవాల్సింది పోయి అతనిపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించారు. Today, Mr. Allu Arjun has been called to the police station. Everybody should be equal before the law. But when there is a celebrity, there is a problem in maintaining the crowd and all, you can as well conduct the interrogation on the television, on the online. You can have an online interaction with him. And actually, Telangana Chief Minister should understand one thing. See, every day there are 22 to 25 deaths are happening on the roads because of bad roads. Because of potholes last year registered, this year, not last year, this year 2024, registered deaths are 11. Road construction, due to faulty road construction, deaths are 18. And on average, every day there are 22 people are dying on the road accidents in Telangana itself. So, insulting him in the public. He says because of you, the person is died, accused, and is directing the police investigation to go towards that line. He is giving the line to the police to take this line, which is wrong. So, if these kind of accidents are happening on the road, how many people Ravindra Reddy is focused? Roughly about 7,000-8,000 people are dying every year. Every day, there are 20-22 people are dying. So, what is he doing with them? And did he punish anyone? Did he hang anyone? Did he call any people? Right from the chairman, chief minister, home minister, transport minister, cinematography minister, to the DGP, to the CP and ACPs, and down to the SHO. Everybody is talking about this case as if he is murdered directly with a weapon. And why can't he do this? They can't do it. They apply the same principle for everything. I believe in one thing, karma. What Ravindra Reddy is doing, this kind of thing, he has to face his music. Very soon he is going to face his music, and he will go faster than others because he is misusing the power like anything, which is wrong. In 2020, after that, there is no data in your website. In Telangana government website, there is no data of accidents. That means you don't have even patience to register the deaths. That you are not doing. And what that means, otherwise there is no deaths at all. After 2020, all the 4 years, there is no deaths. You want to believe us? Whom you are trying to make fool? You are treating him like that. He is only acted as a red sandal smuggler, and in the next movie, you will see him how he is going to prevent the red sandal smuggling. Actually, in the movie, both the movies, they are giving the hints how to capture the red smuggling going on. So with that, the seizure of red sandal also increased. And the forests are also in a safe condition today. So I believe, and I warn you actually, that as a chief minister you are, but you don't misuse the power. If you misuse the power, nobody is above karma.
హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడ శివాజీనగర్లో శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ లడ్డు కత్తిస్వామి మరియు దత్తుకన్య స్వామి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సర్వంగాని పూజయామి. ఓం గణేశాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందరాజాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం దీక్షాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం ఇంద్రశ్రీపదాయ నమః, వాణిప్రదాయ నమః, అవ్యాయ నమః, సర్వసిద్ధిప్రదాయ నమః. సిద్ధార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులోని అయ్యప్ప కొండపై వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయ 27వ వార్షికోత్సవ మహాపడి పూజ సందర్భంగా జరిగిన శోభయాత్ర మరియు అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ చర్చిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కారణంగా పోలీసులు గేట్లు మూసివేయడంతో గేట్ల బయట వేలాది మంది క్రిస్టియన్లు గంటల తలబడి నిలబడిపోయారు. ఓ మహిళ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వెలిపుచ్చింది. పారిశుద్ధ కార్మికుడు నరసింహ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆనంద కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ ఎప్పుడూ పేదలకు సాయం చేయడంలో ముందుంటుందన్నారు. ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ సహకారం వల్లే మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చేయగలిగామని, జాతీయ స్థాయి కర్మచారి అధికారులతో సంప్రదింపులు జరిపై 30 లక్షల రూపాయల కేటాయించేలా చేయడం జరిగిందని తెలిపారు. అమ్మా నరసింహ చనిపోయినప్పుడు నాకు బాధ వేసింది. చనిపోయినాక ముందు నాకే తెలిసింది. ఇమ్మీడియట్లో వచ్చినా నేనే దగ్గరుండి తీపిచ్చిన, మోరీలకి తీపిచ్చి కమిషనర్తో మాట్లాడి న్యాయం చేసే వరకు మేము ఇక్కడికి తీయమని చెప్పినాము. మళ్ళా తెల్లారి గిట అధికారులు వచ్చే వరకు మనకు హామీ ఇచ్చే వరకు మీతోటే నేను ఉన్నా. అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఎవరు అడిగి పెట్టా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని నేను అడిగిన కదా. డబుల్ బెడ్రూమ్ మా సఫాయి సోదరు చనిపోయిండు. అది ఎవరేమైనా నేనైనా మీ అధికారులు పంపించారు. ఇలా ఓకే అయింది. కేంద్రం నుంచి ఈ డబుల్ బెడ్రూమ్తో పాటు 30 లక్షలు రావడం కారణం మన ఎంపీ రఘునందన్ గారే. ఎంపీ రఘునందన్ గారు మీకు 30 లక్షలు రావడం కారణం ఎంపీ రఘునందన్ గారు. ఆయనను గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనేది మేము కష్టపడ్డాము. నేను మన ఊరోళ్ళు అందరం కలిసి కష్టపడ్డాము. 30 లక్షలు రావడం కారణం అక్కడ రఘునందన్ ఒత్తిడి చేయడం వల్ల మీకు ఇలా 30 లక్షలు వస్తున్నాయి కేంద్రం నుంచి. అట్లనే గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవని చెప్పినా ఇస్తాడు, చేసుకోండి. మీ ఉద్యోగంలో మీకు ఏమి ఇబ్బందులు ఉన్నా, పెన్షన్ రాకపోయినా నాకు చెప్పండి, మేము మీ ఎమ్మడి ఉంటాం. మంచిర్యాల జిల్లా లక్సిటిపేట పట్టణంలో సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ను పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మెదక్ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన అతిపెద్ద చర్చ్ అని, ఈ చర్చికి దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర ఉందని అన్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన నిష్ఠైన మనుషులకి భయపడింది. అయితే ఆ దూత దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో ఆమె ప్రసవ దినమే కనుక సత్రంలో వారికి స్థలం లేనందున ఆ దేశంలో పాపాలు. తెలంగాణలో హిందూ ఆలయాలపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అదుపు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ ధర్మప్రసాద్ సహా ప్రముఖ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి హిందూ వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తుందని అన్నారు. నిందితుల్ని ప్రభుత్వం అరెస్టు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో పరిపాలించిన ప్రభుత్వం కానీ
ఈరోజు ప్రభుత్వంగానే ఇవి హిందూ వ్యతిరేక ప్రభుత్వాలుగా చలామణి అవుతున్నాయి. ఓన్లీ ఎంఐఎం సానుభూతి కోసం, ముస్లిం ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. గతంలో కేసీఆర్ ఎంఐఎం బంధువుల రావాలే తెలంగాణ పరిపాలన చేసి అనేక హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క కేసీఆర్ ఇవాళ ఇంట్లో వండుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తు చేసుకోండి. ఇవాళ మీరు అధికారానికి వచ్చిన తర్వాత అనేక మందిరాలకు సంబంధించిన విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ దోషి మీరు పట్టుకోలేకపోయారు. మొన్ననే ముత్యాల మసీదు గుర్తురాదు, ఒక చర్చి గుర్తురాదు, ఒక మందిరమే గుర్తొస్తుందా? ఎంత సిగ్గుచరం లేని ఆలోచనలు, మీ హిందూ వ్యతిరేకంగా ఆలోచనలు. అందుకే ఇవాళ వారు రెచ్చిపోతున్నారు. ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆలోచిస్తే ఒక కేసీఆర్ ఏదైపోయాడో ఉన్నాయి. కాబట్టి మీరు ఏం పని చేస్తారో ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. హిందూ వ్యతిరేక సంఘటన జరిగినప్పుడు దోషులు ఎవరుండరో వాళ్ళు కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శంషాబాద్ సంబంధించిన సంఘటన లోపల ఎవరు ఎలాంటి వాళ్ళైనా కానీ ఆ ఇష్యూ తప్పుదారు పట్టకుండా ఎవరైతే దోషులున్నారో అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా బొల్లారం మున్సిపాలిటీ అధ్యక్షులు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుపరిపాలనా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పండ్ల పంపిణీ చేశారు. आज भाजपा का जन्मदिन है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మెదక్ జిల్లాలోని తూనికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై నిరసన తెలిపిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్. హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఇండస్ట్రీ సమస్యలపై సీఎంను కలుస్తామన్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.